కళ్ళకు కట్టినట్టు వివరించే ప్రయత్నంలో భాగంగానే నేను అందరికీ వచ్చాను. నేను అమెరికా నుంచి వచ్చాను, సార్ ఐర్లాండ్ నుంచి వచ్చారు, లండన్ నుంచి వచ్చారు, యూకే నుంచి వచ్చారు, అట్లా వివిధ దేశాల నుంచి మేమందరం ఇక్కడ పర్యటిస్తున్నాం. దాదాపు 10,000 మంది ఎన్ఆర్ఐలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తూ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ రకంగా సంపూర్ణంగా సర్వనాశనం చేస్తున్నాడో ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడికి కళ్ళకు కట్టేలా వివరించే ప్రయత్నం చేస్తున్నాడు. గత 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా రాష్ట్రం చేసి రాష్ట్రంలో పెట్టుబడిని పక్క రాష్ట్రాలకు తరవేసి రాష్ట్రానికి రూపాయి పెట్టుబడి తీసుకురాకుండా, రాష్ట్రంలో రూపాయి సంపద సృష్టించకుండా, రాష్ట్రంలో ఒకరికి ఉపాధి కల్పించకుండా ఏ రకంగా రాష్ట్రాన్ని సమూలంగా సర్వనాశనం చేసిన మీ అందరికీ తెలుసు. రాష్ట్రాన్ని అప్పులు నెట్టేసి రాష్ట్రానికి కనీసం ఒక ప్రాజెక్టు పూర్తి చేయకుండా, రోడ్డు కట్టడి కట్టేయకుండా ఏ రకంగా రాష్ట్రాన్ని 50 ఏళ్ళకి తీసుకెళ్ళిపోయాడు మీ అందరికీ తెలిసిన విషయం. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితుల మీద దాడులు, దళితుల మీద శిరోమండనాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల మీద దాడులు చేస్తూ వాళ్ళని నాలుగొక్కే ప్రయత్నం చేస్తూ వాళ్ళకి దొంగ కేసులు పెట్టి వాళ్ళు వేధించి వెంటాడి వాళ్ళు ఏ రకంగా నాశనం చేశాడో మీ అందరూ చూశారు. ఒక 3 ఏళ్ల బాలిక మీద రేపు దగ్గర నుంచి, పునరాల మీద రేపు దగ్గర నుంచి, వికలాంగుల మీద రేపు దగ్గర నుంచి, సజీవ దహనాల వరకు, అదేవిధంగా చంపేసి డోర్ డెలివరీ చేయడం వరకు ఎన్ని అరాచకాలు అంటే ఒక ఉగ్రవాది ఎన్ని అరాచకాలు చేయగలుగుతాడో అన్ని అరాచకాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజకీయ ఉగ్రవాద రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారన్న విషయం మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఈరోజు చదువుకున్న యువకులకి 5,000 రూపాయలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడు, బాగానే ఉంది. కానీ బీటెక్ చదివిన వాళ్ళు, ఎంబీఏ చదివిన వాళ్ళు, బీకామ్ చదివిన వాళ్ళు 5,000 రూపాయలు ఉద్యోగం చేస్తే మీరు ఇల్లు కట్టుకుంటారా? ఇక్కడ చాలా మంది యువకున్నారు, మీకు కంపెనీలు వచ్చినాయా, చదువుకున్నారు, మీ అందరూ కూడా మీకు ఉద్యోగాలు వచ్చినాయి. ఏ రకంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు మీ అందరూ చూశారు కదా. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మరొకసారి కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలిస్తే రాష్ట్రం రామాకాశంగా మారుతుంది. ఈరోజు జగన్ రెడ్డి మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో మీ భూములు ఉండవు. మీ భూములన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కొల్లగొడతాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీ భూములన్నీ లాగేసుకుంటారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చారు. మీకు ఎవరికైనా అవగాహన ఉందా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొత్తగా విధానం తీసుకొచ్చారు. మేము చెప్తున్నాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల జగన్మోహన్ రెడ్డి మీ భూములు లాగేసుకుంటాడని చెప్తుంటే వైసీపీ వాళ్ళు ఏమంటారు, అభ్యర్థి ఏం లేదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరూ కూడా అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. ఎంత జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడతారంటే అసెంబ్లీ సాక్షిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బిల్లు బిల్లు పాస్ చేశారండి వైసీపీ వాళ్ళు బిల్లు పాస్ చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద ఈ రోజు మళ్ళీ బయటకు వచ్చి అభ్యర్థి ఏం లేదు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయమని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలపై ఎంత పచ్చి అబద్ధాలు చెప్తారని ఒక విషయం గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి తెలిసిన తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మళ్ళీ అమల్లోకి వస్తుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే కనుక మీ భూములేవి కూడా మీ దగ్గర ఉండవు. ఓకే, జగన్మోహన్ రెడ్డి చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత భయంకరమైన చట్టమో మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్టు పెట్టేశారు. మీకు తెలుసు కదా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలో రూపాయి లేదు. జగన్మోహన్ రెడ్డి మోహన్ చూసి ఎప్పుడూ కూడా అప్పించే పరిస్థితిలో లేదు. అందుకనే జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు లేవు కాబట్టి చంద్రబాబు నాయుడు ఇబ్బందులని చెప్పి నమ్మం పెట్టేస్తాడు. రేపు 1వ తారీఖు నాడు ఎంతమంది వృద్ధులని, వికలాంగులని, ముస్లాం ముక్క వాళ్ళందరినీ కూడా బ్యాంకులు తీసుకొచ్చి ఎండలో కూర్చోబెట్టి ఎంతమంది చచ్చిపోయేలాగా చేస్తాడో ఒకసారి ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి పార్టీ పుట్టిందే శవాల మీద. అటువంటి తండ్రి శ్రమని పెట్టుకొని పార్టీ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. బాగా శ్రమని పెట్టుకొని ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు ఏ శ్రమ అడ్డు పెట్టుకుంటాడో తెలియక వాళ్ళు అసలుపోయి అమెరికాలో కూర్చుంది కదా. అందుకనే వృద్ధులని, ఈ ముస్లాం ముక్కలను అందరినీ ఏదో ఒక ఎండకు తీసుకొచ్చి వాళ్ళని చంపేసి ఇదిగో చూసావా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని జరిగింది అని చెప్పి దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తాడు. నర్సీపట్నాన్ని మొత్తం సర్వనాశనం చేసి నాశనం చేయడం కాకుండా యువకుల దగ్గరికి గంజాయి తీసుకొచ్చాడు. ఎప్పుడైనా గంజాయి ఉందా నర్సీపట్నంలో? ఇప్పుడు వరకు గంజాయి లేదు. 2019 వరకు గంజాయి లేకుండా నర్సీపట్నాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసి అయ్యన్న పాత్రగా ఓడించి ఒక ఛాన్స్ వైసీపీ కార్యకర్త నాయకుడు ఇచ్చాడు. వాడు వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా పైపెచ్చు గంజాయి తీసుకొచ్చి
తర్వాత ప్రశ్నార్థం చేశాడు. ఈసారి అయ్యన్న పాత్ర కానీ బంపర్ మెజార్టీతో గెలిపించి మళ్ళీ అసెంబ్లీకి అయ్యన్న పాత్ర కానీ 1,00,000 మెజార్టీతో గెలిపించి మీ అందరూ కూడా అసెంబ్లీ పంపించాల్సిన అవసరం ఉంది. మీ నరసింహరావు గారు మన రాష్ట్రం మొత్తానికి ఒక ముఖ్యమైన నేత, ఒక బ్యాక్వర్డ్ కమ్యూనిటీని చూసి మన సమాజ నిర్మాణానికి కానీ ఆయన ఉండే స్కిల్స్ కానీ మొత్తం రాష్ట్రం మొత్తం ఒక ఐకానిక్ లీడర్, అట్లాంటి లీడర్ నిర్మించుకోవాలి. మేము మా ఊళ్ళో తిరగట్లేదు, మీ ఊరికి తిరుగుతున్నాం. ఎందుకంటే మాకు ఐదు పద్ధతులు లాంటి లీడర్ కావాలి. సమాజంలో అన్ని వర్గాల్ని కలిపే లీడర్ కావాలి. తెలుగు ప్రజలందరిలో ఇప్పుడు మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎంతో కొంత కొరదాగా వెళ్ళిపోయి అది కూడా వదిలేసేసి ప్రజలందరూ తెలుగు ప్రజలందరూ ఒకే దాటి మీదకి వచ్చి తెలుగుదేశం అభ్యున్నతికి ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతికి పాటుపడాయి. అందుకే అప్పుడు మీరు అలా చేయగలిగినప్పుడే మీరు వైపు తెచ్చుకోరు. లేదంటే అవుతారు నేను ఆ పార్టీ ఇది పార్టీ కులం మొత్తం రకరకాలు ఇదంతా లేకుండా ప్రజలందరూ ఒకే దాటికి వచ్చి ఓట్లేయాలని మేము అనుకుంటున్నాము. చేశారు అందరికీ. దానికి తోడుగా మా ఎన్ఆర్ఐలు అందరం వేల మంది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామండి. మన రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి బాబు గారు చెప్పిన దానికి మేము చేసిన ప్రామిస్ 1,00,000 మందికి ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ ఇచ్చి, అది ఐటీ కానీ మెడికల్ కానీ సివిల్ కానీ ఏదైనా కానీ, లేదంటే వాళ్ళని యుఎస్, యూకే, యూరప్ లేదంటే మిడిల్ ఈస్ట్ దేశాలకి స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ ఇచ్చి అక్కడికి తీసుకెళ్దామని చెప్పి బాబు గారి మాట ఇచ్చారు. సో దాని పరంగా నెక్స్ట్ 5 yearsలో మేము 1,00,000 జాబులు అక్కడికి మా ఎన్ఆర్ఐ టీవీ తరఫున తీసుకెళ్ళడానికి కృషి చేస్తాం. మనం ఇప్పుడు ఎలాంటి పొజిషన్లో ఉన్నామంటే కిషోర్ గారు చెప్పినట్టు, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చే గర్వంగా చెప్పుకునేవారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు టాప్ 10లో ఉండేవారు మంచి సీఎం గారు. ఇప్పుడు మనం ఎక్కడి నుండి వచ్చామో చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాం అనమాట. ఆంధ్రప్రదేశ్ మీ క్యాపిటల్ సిటీ కదా ఆంధ్రప్రదేశ్ అయినా అంటున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మిగతా రాష్ట్రాల్లో ఉంటారు కదా, మహారాష్ట్ర, గుజరాత్ వాళ్ళు. సో వాళ్ళు అంటారు అనమాట, మీకు ఏ స్టేట్ మీ క్యాపిటల్ మీకే తెలియదు, ఆంధ్ర స్టేట్లో ఉంటారని. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అదే మెయిన్ రీజన్ అనమాట. ఏంటి మనకి దౌర్భాగ్యం, ఇలాంటి వాడు ఇచ్చిన చిన్న టైలర్ 2,000, 3,000తో 2 రోజులు 3 రోజులు గడుస్తుందండి. చాలా మందికి అర్థం కాని విషయం అదేనండి. 2,000 ఇస్తే ఎన్ని రోజులు వస్తుందంటే 3 రోజులు. మా ఇంట్లో 4,000, 5,000 ఇచ్చినా కూడా అంతే. మనకు కావాల్సింది ఏంటంటే జాబ్ అండి. ఒక నెల రోజులు మన పాకెట్ మనీతో మన ఫ్యామిలీని మనం మెయింటైన్ చేసుకుని, మన సంవత్సరం వరకు మన పిల్లలు ఎడ్యుకేషన్ చేసుకొని 4 రాళ్ళు అంకాలు వేసుకుని అలాంటి శక్తి, అలాంటి సత్తా ఇచ్చే నాయకులు కావాలండి. అలా మన చంద్రబాబు నాయుడు ఆల్రెడీ చేశారు, మరి మీరు అందరూ చూశారు. మళ్ళీ మనం చంద్రబాబు నాయుడు తెచ్చుకుంటే మన ఊపిరి మనం పోసుకున్నట్టండి. ఇప్పుడు మన ఊపిరి ఆల్మోస్ట్ చివరాఖరిలో ఉన్నారండి. ఇది ఎందుకంటే ఐసీయూ కేసులు ఉన్నట్టు ఉన్నాం మన ఆంధ్ర రాష్ట్రంలో. ఎందుకంటే ఇంకొంత సేపట్లో మళ్ళీ ఇంకొక సంవత్సరం 2-3 సంవత్సరాలు ఉన్నారంటే ఆయనకి మిగతా ఆంధ్రప్రదేశ్ అనేది క్యాపిటల్ మన మ్యాప్లో ఏదో కనిపిస్తుంది కానీ మనం చెప్పుకోలేము. బీహార్ రాష్ట్రం మీరు ఇప్పుడు చూస్తే చాలా మంది బీహార్ నుండి, రాజస్థాన్ నుండి వచ్చేటట్టు ఉంటారు. ఇప్పుడు మన వాళ్ళు చెప్పుకోవాలన్నమాట.